విశాఖ పోర్టుకు వెళ్లే రహదారిలో ఉన్న డంపింగ్ యార్డ్ను తక్షణమే తరలించాలంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. విశాఖ పోర్టుకు వెళ్లే రహదారిని స్థానికులు దిగ్బంధించారు. పోర్టు రోడ్డు వై జంక్షన్ వద్ద డంపింగ్ యార్డ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. డంపింగ్ యార్డ్ తక్షణం తరలించండి. డంపింగ్ యార్డ్ గా దాన్ని తీసేసి ట్రాన్స్ఫర్ స్టేషన్ గా పెడుతున్నాం. ఎటువంటి స్మెల్ రాదు. ఏదైతే వచ్చినట్టుగా గల్లాలో వేస్తే దాని ద్వారా ట్యాంక్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. మీకు ఎవరికి స్మెల్ రాదని చెప్పడం జరిగింది. కానీ ఆ విధంగా ఇక్కడ జరగడం లేదు. ఇక్కడికి వస్తే విపరీతం దుర్భాషణ ఉండే పరిస్థితి కనిపించట్లేదు. ఈ మధ్య కాలంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఫార్మా కంపెనీ తీసుకొచ్చి రసాయనాలు కూడా గడ్డలు వేసేస్తున్నారు. దాంతో పాటు గంగవరం పోర్టు నుంచి వచ్చి పొల్యూషన్, విపరీతం పొల్యూషన్ వస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరు కూడా ఆరోగ్యంగా పరిస్థితి కనిపించట్లేదు. ప్రతి ఒక్కరికి హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, బ్రెయిన్ ప్రాబ్లం కూడా వచ్చే పరిస్థితి ఉంది. చిన్నపిల్లలకి అయితే చిన్న వయసులో అంగవైకల్యం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో గంగవరం పోర్టు నుంచి వచ్చిన పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అధికారులు చర్య తీసుకోవాలి. డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని చెప్పేసి వీళ్ళందరూ కోరడం జరుగుతుంది. అధికారులు లెటర్ ఇచ్చాం. దీని మీద తక్షణమే స్పందించండి. డంపింగ్ యార్డ్ సమస్య, గంగవరం పోర్టు పొల్యూషన్ తోటి ఈ చుట్టుపక్కల 26 గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక రకాలైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. గాలి ద్వారా అనేక రకాల కెమికల్స్ కంపు వ్యవహారం. కానీ డంపింగ్ యార్డ్ ఎత్తవేయట్లేదు. గంగవరం పోర్టు పొల్యూషన్ ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. 26 గ్రామస్తులు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం ఈ రకంగానే కొనసాగుతుంది.